హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు నార్మల్ ఫామ్ గురించి తెలుసుకుందాం. ర్యాంక్ని ఫైండ్ అవుట్ చేయడంలో ఇది ఒక మెథడ్ అండి. మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ని ఫైండ్ అవుట్ చేయడంలో మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఇన్ బీటెక్ లెవెల్. సో నార్మల్ ఫామ్. సో చూడండి, నార్మల్ ఫామ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సో ర్యాంక్ని ఫైండ్ అవుట్ చేయడంలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్స్. సో దీని యొక్క డెఫినేషన్ చూద్దాం. సో యాక్చువల్గా ఎక్లాన్ ఫామ్ అంటే ఓన్లీ రో ఆపరేషన్ మాత్రమే యూస్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, లెట్ ఏ బి ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ m/n by applying ఎలిమెంటరీ, ఇక్కడ రో ప్లస్ కాలం రెండు ఆపరేషన్స్ యూస్ చేస్తామండి. ఎలిమెంటరీ రో అండ్ కాలం ఆపరేషన్స్, రో అండ్ కాలం ఆపరేషన్. ఇలా చేస్తూ మనం ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఐడెంటిటీ ఫార్మేట్లో రాయాలండి. ఐడెంటిటీ ఫార్మేట్ ఈజ్ నథింగ్ బట్ యూనిట్ మ్యాట్రిక్స్. తెలుసు కదండి, ఆన్ మ్యాట్రిక్స్ ఏ. సో ఇట్ కెన్ బి రెడ్యూస్డ్ టు నార్మల్ ఫామ్. సో నార్మల్ ఫామ్లోకి రెడ్యూస్ అవుతుందండి ఏ ఆపరేషన్స్ యూస్ చేస్తే? రో అండ్ కాలం ఆపరేషన్స్. అండ్ ఎలా అండి అది కూడా? ద నార్మల్ ఫామ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఈజ్ ఐఆర్. ఐఆర్ మీన్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ విత్ ఆర్డర్ ఆర్ అండి, ఓకేనా? లేదా ఐఆర్ 00. సో ఐఆర్ అనేది మేబీ మనకిచ్చిన మ్యాట్రిక్స్ ఒకవేళ 3/3 మ్యాట్రిక్స్ అనుకోండి, నాకు ఫైనల్గా I2 వచ్చింది అనుకోండి, దాంట్లో అంటే 2 ఆర్డర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇలా రాస్తాను అనమాట. సో ఫైనల్గా ఇలా మనం కన్వర్ట్ చేసి రాయడం వల్ల ఫైనల్గా వచ్చిన ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్నే మనం ర్యాంక్గా తీసుకుంటాం. ఏంటి ఇది? నార్మల్ ఫామ్లో మనం యూజ్ చేసే మెథడ్. ఓకే, సో ఫైనల్ దాని యొక్క ఆర్డర్ ఏమవుతుందండి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ మనకి ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో చూడండి, ద ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ఐడెంటిటీ ఆర్ యూనిట్ మ్యాట్రిక్స్. ఓకే చూడండి, సో ఓవరాల్గా ద అబోవ్ ఫామ్ ఈజ్ కాల్డ్ నార్మల్ మ్యాట్రిక్స్. దీనికి నార్మల్ ఫామ్, దీనికి ఇంకో నేమ్ కూడా ఉంది అండి. దీన్ని కెనానికల్ అని కూడా అంటారండి, కెనానికల్ ఫామ్ అని కూడా. సో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మనకి అడిగేటప్పుడు యూజింగ్ నార్మల్ ఫామ్ అని అడుగుతూ ఉంటారు. సో కొన్ని టైమ్స్లో కొంచెం కన్ఫ్యూజ్ చేసేందుకు బై యూజింగ్ కెనానికల్ అంటారండి. సో దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కెనానికల్ ఫామ్. ఓకే, సో కెనానికల్ ఫామ్ అన్న సేమ్ డెఫినేషన్ని మనం అప్లై చేయాలి. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి దీనికి. సో ఏ ఈక్వల్ టు 1 0 0 0 1 0 0 0 0 ఇలా ఉందనుకోండి. సో ఇక్కడ చూడండి, యూనిట్ మ్యాట్రిక్స్ అనేది I2 ఆర్డర్లోనే ఉంది, రిమైనింగ్స్ జీరోస్ ఉన్నాయి. సో ఆటోమేటిక్గా ర్యాంక్ ఆఫ్ ఏ ఏమవుతుందండి? 2. అంటే మనకు క్వశ్చన్ ఇలా ఎవరండి, మనకి నార్మల్గా డిజిట్స్లో ఇస్తారు, మనం కన్వర్ట్ చేసి ఫైనల్గా రో అండ్ కాలం ఆపరేషన్స్ యూస్ చేసి ఈ మ్యాట్రిక్స్లోకి కన్వర్ట్ చేస్తాం ఫైనల్లీ. ఓకే, సో ఇక్కడ చూడండి I3, ఇక్కడ చూడండి I3 మాత్రమే ఫామ్ అయింది. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3 అవుతుంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ స్టూడెంట్స్.